నేడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెడికల్ షాపులు బంద్ ఉన్నటువంటి నేపథ్యంలో గుంటూరులో కూడా ఈ బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరులో అత్యంత కీలకంగా మెడికల్ షాపులు ఉండేటటువంటి ప్రాంతమైనటువంటి కొత్తపేట ఏరియాలో ఉన్నటువంటి హోల్సేల్ షాపులంతా కూడా మూసివేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా అసోసియేషన్లు ఇండియాకు సంబంధించినటువంటి ఏపీ ఇండియన్ అసోసియేషన్ బంద్కు సంబంధించినటువంటి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో మెడికల్ షాపులకు సంబంధించి హోల్సేల్ యజమానులంతా కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారు. ఈ రోజు మొత్తం కూడా ఓన్లీ హాస్పిటల్స్ కి అటాచ్డ్ గా ఉండేటటువంటి ఎమర్జెన్సీ మెడికల్ షాపులకు సంబంధించినటువంటి వాటిని మాత్రమే వాళ్ళు తెరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మిగిలినవన్నీ కూడా ఈ బంద్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ మందుల షాపులకు సంబంధించినటువంటి విధానాల్లో మార్పులు తీసుకొని రావాలంటూ కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆన్లైన్ మార్కెట్లో ఇష్టం వచ్చినట్లు తక్కువ ధరలకు మందులు అమ్మటం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నాం అనే విధంగా కూడా మెడికల్ అసోసియేషన్ సభ్యులు అయితే చెప్తున్నారు. దాంతోపాటు నకిలీ మందులు కూడా చలామణి అవుతున్నాయి. వాటిని అతి తక్కువ ధరలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా అంటే మామూలుగా సాధారణంగా అమ్మేటటువంటి మెడిసిన్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా రేట్ ఎక్కువగా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతోనే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అనే విధంగా కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ నకిలీ మందుల్ని అరికట్టడంతో పాటు ఆన్లైన్లో దొరికేటటువంటి ఈ మందులు అంటే ఏ మందైనా కూడా ఆన్లైన్లో దొరకడంతో అది ప్రజల యొక్క ఆరోగ్యానికి కూడా హానికరంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయన్న విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాంతోనే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునిచ్చినట్లు కూడా యూనియన్ సభ్యులు చెప్తున్నారు. ప్రస్తుతం గుంటూరు కొత్తపేటలో ఉన్నటువంటి మెడికల్ కాంప్లెక్స్ అంతా కూడా ఈ రోజు మూతపడినటువంటి పరిస్థితి ఉంది. మెడికల్ హోల్సేల్ కు సంబంధించినటువంటి ఏ మెడికల్ షాప్ కూడా ఈ రోజు అందుబాటులో ఉండదనే విధంగా నిన్న చెప్పారు. అదేవిధంగా ఈ రోజు అన్ని షాపులు కూడా మూసివేయడం జరిగింది. లేకపోతే ఈ లైన్ అంతా కూడా ప్రతిరోజు మెడికల్ రిప్రజెంటేటివ్లు మెడికల్ కి సంబంధించినటువంటి వాళ్ళందరితో హడావడిగా ఉండేటటువంటి ఈ ఏరియా ఒక్కసారిగా కూడా ఈ రోజు వీళ్ళంతా కూడా బంద్ నేపథ్యంలో మూగిపోయినటువంటి పరిస్థితి లాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిర్మానుష్యంగా ఈ ప్రాంతం అంతా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజంతా కూడా ఈ బంద్ను కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఎమర్జెన్సీ మెడిసిన్ కనుక కావాలంటే వాళ్ళు హాస్పిటల్స్ కి అటాచ్ ఉండేటటువంటి దాని దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళైతే తీసుకోవచ్చు అనే విధంగా చెప్తున్నారు. కానీ హోల్సేల్ షాపులన్నీ మాత్రం ఈ రోజు పూర్తి స్థాయిలో క్లోజ్ లో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.